టాలీవుడ్లో సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు పోకిరి సినిమాతో స్టార్ట్ చేసిన నయా రిలీజ్ ట్రెండ్ ఇప్పుడు ఏ రేంజ్లోకి మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పర్లేదు. అప్పట్లో ఎన్నో క్లాసిక్ బ్లాక్ బస్టర్లు హిట్స్ చిత్రాలు మళ్ళీ థియేటర్స్లో రిలీజ్ చేసి అప్పటి రోజులు ఎక్స్పీరియన్స్ని థియేటర్స్లో మళ్ళీ అనుభూతి చెందుతున్నారు. అయితే ఈ రీ రిలీజ్లు కొన్నాళ్ళ క్రితం హీరోల బర్త్డేకి వచ్చేవి, కానీ ఇప్పుడు అకేషన్తో సంబంధం లేకుండా వస్తున్నాయి. అయితే ఈ మార్చిలో మాత్రం వస్తున్న రీ రిలీజ్లు మన తెలుగు సినిమా లవర్స్కి పండుగని చెప్పవచ్చు. ఈ ఒక్క నెలలోని ఆల్రెడీ 4 సినిమాలు లాక్ అయ్యాయి. అది కూడా 4 మంచి క్లాసిక్స్ కావడమే విశేషం. మరి మొదటిగా సూపర్ స్టార్ మహేష్ వెంకీమామ కలయికలో వచ్చిన క్లాసిక్ మల్టీ స్టారర్ చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు చిత్రం ఈ మార్చి 7న రిలీజ్కి రాబోతుండగా, మార్చి 14న కోలీవుడ్లో సెన్సేషనల్ క్లాసిక్ మన తెలుగు ఆడియన్స్కి కూడా ఎంతో ఇష్టమైన యుగానికి ఒక్కడు రాబోతోంది. ఇక ఈ తర్వాత మార్చి 21న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ అనౌన్స్మెంట్ అయితే ఈ రీ రిలీజ్ల హిట్ని మరింత ఎక్కువ చేసిందని చెప్పాలి. ఇక వీటితో పాటుగా నేచురల్ స్టార్ నాని, సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండలో నటించిన ఎవడి సుబ్రహ్మణ్యం కూడా ఇదే డేట్లో రాబోతుంది. ఇలా మొత్తానికి మాత్రం మార్చి నెలలో మన టాలీవుడ్ లవర్స్కి థియేటర్స్లలో సాలిడ్ ట్రీట్ ప్యాకెట్గా లాక్ అయింది.